2 గ్యారంటీలు డిసెంబర్ 9 నాడు అమలు చేయడం జరిగింది. మిగిలిన ఇంకొక 5 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలు అమలైనవి. ఇంకొక 3 గ్యారంటీలు వాటిని ఏంటంటే రేపు 20వ తారీఖు నుండి ప్రజల వద్దకు ప్రజాపాలన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొన్న ప్రభాకర్ గారు ప్రజల వద్దకు పాలన ఉద్దేశంతో రేపు అధికారం ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్కు పంపే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా ప్రతి వారు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరికైతే గృహలక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, ఈ పథకాలన్నింటికి సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఏమైనా పేపర్ అవసరం ఉంటే అందరూ ఆ యొక్క గ్యారంటీ కార్డులకు సంబంధించి ఎన్రోల్ చేయాలనుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు తీసుకుని వచ్చేసి వారి పేరు, వారి భర్త పేరు, ఇట్లా అన్నీ వాళ్ళ అధికారులు ఏమవుతారో ఆ పేర్ల సంబంధించిన డేటా తీసుకొచ్చేసి కంప్యూటర్లో పొందుకుంటున్నట్టయితే రేపు పొద్దున ఈ పథకాలు మనం పొందే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కూడా ఎందుకంటే ఇందిరా మహిళ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా ప్రతి ఎవరికైతే అర్హులు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, నిరుపేదవాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా రేపు 20వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి ఆ పేర్లు నమోదు చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా రేపు పొద్దున గ్రామాలలో ఉంటూ ప్రజలకు చేయూతగా ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాగా ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా అధికారులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ప్రజాప్రతినిధులందరినీ కోరడం జరుగుతూ ఉంది. జై హింద్, జై కాంగ్రెస్.